on. 247 feel like is a dawn. Mission is on. Marhaban, you bet. ఇలా గైస్ డెమో చూస్తున్నారు కదా, కాపీరైట్ వస్తుందని మధ్యలో స్టాప్ చేశాను. ఇన్స్టాగ్రామ్ లింక్ ఇచ్చాను కింద డిస్క్రిప్షన్లో, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. హలో గైస్, డెమో వీడియో అయితే చూసారు కదా, చాలా ఈజీగా ఉంటుంది ఎడిటింగ్ అనమాట. లిరిక్స్తో మీరు కూడా మీ ఫొటోస్తో ఎంచక్క చాలా ఈజీగా చేసుకోవచ్చు వన్ క్లిక్తో. ఓకేనా? ఈ వీడియోలో ఫాంట్ ఎలా అప్లై చేయాలో కూడా చెప్తాను, మీరు వేరే వీడియో చూడాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను కింద, ఫుల్ ప్రాజెక్ట్ లింక్ క్లిక్ చేయండి. ఓకేనా? క్లిక్ చేసిన మీకు యాప్లోకి అయితే తీసుకొస్తుంది. ఇక్కడ ఇంపోర్ట్ ఉంటుంది కదా, ఇంపోర్ట్ క్లిక్ చేయండి. ఓకేనా? ఇంపోర్ట్ క్లిక్ చేసినాక మీ యాప్లోకి ఇంపోర్ట్ అయిపోతుంది. ఇక్కడ నెక్స్ట్ సింబల్ ఉంటుంది, నెక్స్ట్ క్లిక్ చేయండి. కంటిన్యూ టు టైమ్ లైన్ క్లిక్ చేయండి. ఓకేనా? కంటిన్యూ టు టైం క్లిక్ చేసినాక మీకు ఎట్లయితే వస్తుంది, ఆడియో అయితే ఉండదు. ఆడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అందులోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఆడియో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి ఆడియోలోకి వెళ్ళి వ్యూ వాళ్ళకి వెళ్ళి సాంగ్స్లోకి వెళ్ళి ఆడియో అయితే చూడండి కింద ఉంటుంది. మీరు రీసెంట్గా డౌన్లోడ్ చేసిన ఆడియో ఎప్పుడు కూడా కింద ఉంటుంది, వెతుక్కోపర్లేదు. ఓకేనా? ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసినట్టయితే మీకు ఆడియో అయితే యాడ్ అయిపోతుంది. ఓకేనా? బ్యాక్ వచ్చినాక ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫాంట్ ఎలా అప్లై చేయాలంటే, నాకైతే ఫాంట్ డౌన్లోడ్ చేసి ఉంది కాబట్టి ఆల్రెడీ అప్లై అయిపోయి ఉంది. మీ దగ్గర ఫాంట్ ఉండదు కాబట్టి ఫాంట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాన్ని క్లిక్ చేయండి. ఓకేనా? క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్నాక మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఇది ఉంది కదా, టెక్స్ట్ ఉంది కదా, ఈ టెక్స్ట్ని క్లిక్ చేయండి. ఫస్ట్ టెక్స్ట్ని క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి ఇక్కడ పైన ఫాంట్స్ ఉంటాయి చూడండి, దీన్ని క్లిక్ చేసినట్టయితే ఫాంట్స్ వస్తాయి. ఇక్కడ వ్యూ ఆల్ ఫాంట్స్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఓకేనా? క్లిక్ చేసినాక ఇక్కడ మీకు చాలా ఫాంట్స్ ఉంటాయి. ఇక్కడ పైన 3 డాట్స్ ఉన్నాయి కదా, 3 లేయర్స్ ఉన్నాయి కదా, లెఫ్ట్ సైడ్లో 3 లేయర్స్ని క్లిక్ చేయండి. ఓకేనా? 3 లేయర్స్ని క్లిక్ చేసినాక ఇక్కడ ఇంపోర్ట్ అనేది టిక్ చేసి పెట్టుకోండి. ఓకేనా? ఇంపోర్ట్ అనేది టిక్ చేసి పెట్టుకోలేకపోతే టిక్ చేసి పెట్టుకోండి, ఉంటే నో ప్రాబ్లం, టిక్ చేసి పెట్టుకోండి. ఓకేనా? టిక్ చేసి పెట్టుకున్నాక ఇక్కడ ఇంపోర్ట్ ఫాంట్స్ ఉంది కదా, దాంట్లోకి వెళ్ళండి. ఓకేనా? ఇంపోర్ట్ ఫాంట్స్లోకి వెళ్ళినట్టునే మీరు ఫాంట్ డౌన్లోడ్ చేస్తారు కదా, సో డౌన్లోడ్ చేసిన వెంటనే ఫస్ట్ ఇవ్వండి, ఈ డౌన్లోడ్స్లోకి అయితే మీకు ఫస్ట్ ఫ్రంట్లోనే ఉంటుంది. డౌన్లోడ్ చేసిన తర్వాత ఈ ఫ్రంట్లో ఉండేదాన్ని క్లిక్ చేయండి. ఈ ఫ్రంట్లో నేనైతే డౌన్లోడ్ చేయలేదు, ఆల్రెడీ డౌన్లోడ్ అయిపోయి ఉంది. సో నేను వేరే ఫాంట్ అయితే ఒకసారి అప్లై చేసి చూస్తాను. చూడండి, ఇక్కడైతే నేను రీసెంట్గా డౌన్లోడ్ చేయలేదు, ఇది వరకే ఎప్పుడు డౌన్లోడ్ చేసిన ఫాంట్ ఉంటుంది, అది అప్లై చేస్తాను. మీరు రీసెంట్గా డౌన్లోడ్ చేశారు కాబట్టి మీకు పైనే కనిపిస్తుంది ఫాంట్ అనేది, మీకు అర్థమైంది అనుకుంటాను. ఓకేనా? నేను రీసెంట్గా అయితే డౌన్లోడ్ చేసుకోలేదు, అంతకుముందు ఒకసారి ఒక ఫాంట్ అయితే డౌన్లోడ్ చేశాను. సో ఇక్కడ చూడండి 2 ఫాంట్స్ ఉన్నాయి. ఇదిగోండి, ఈ ఫాంట్ అయితే ఇంపోర్ట్ చేస్తాను. ఇప్పుడు ఇంపోర్ట్ అయిపోయింది. చూడండి, సేమ్ పేరు ఇప్పుడు ఇందాక మనం క్లిక్ చేసాం కదా, ఆ పేరుతో ఒక ఫాంట్ ఉంటుంది. చూడండి ఇక్కడ కింద వచ్చింది చూసారా, BLKCHRCFI అని చూడండి ఫాంట్. చూడండి ఈ ఫాంట్ అన్నమాట, కానీ నేను ఇచ్చింది ఈ ఫాంట్ కాదు, ఎగ్జాంపుల్గా చెప్పాను. నేను ఇచ్చింది వేరే ఫాంట్ అనమాట. ఫాంట్ నేమ్ వచ్చేసరికి అప్ టౌన్ అని వస్తుంది ఫాంట్ పేరు. సో మీరు ఆ ఫాంట్ అయితే ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఎలా ఇంపోర్ట్ చేసుకుని చెప్పాను కదా, సో అలాగా టిక్ ఇచ్చేయండి. ఇంపోర్ట్ చేసిన దాన్ని టిక్ ఇచ్చి మళ్ళీ ఇంకో లేయర్కి రండి, ఎడిట్ టెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ పైన దాన్ని క్లిక్ చేస్తే మీరు ప్రతిసారి ఇంపోర్ట్ చేసుకోక్కర్లేదు. ఒక లిరిక్కి ఇంపోర్ట్ చేశారంటే నెక్స్ట్ లిరిక్కి మీకు పైన కనిపిస్తాయి అన్నమాట. రీసెంట్గా యూజ్ చేశారు కాబట్టి ఇదిగోండి అప్ డౌన్ అని రీసెంట్గా యూజ్ చేసిన ఫాంట్స్ అయితే నాకు కనిపిస్తాయి. అస్తమానం వెళ్ళి ఇంపోర్ట్ చేసుకోవసరం లేదు. సో ఇక్కడ అలాగా ఇంకొక లిరిక్ యాడ్ చేస్తారు, అలా ఒక్కొక్క లిరిక్ యాడ్ చేసుకుంటారు. ఓపిక మీద యాడ్ చేయండి, ఎందుకంటే లిరిక్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఓపిక ఉండాలి, అప్పుడైతే వీడియో బాగుంటుంది. ఓకేనా? ఓపిక మీద చేయండి. చేసినాక ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ ఇమేజ్ ఉంది కదా, ఇక్కడ ఇమేజ్ మీరు ఒక ఇమేజ్ అయితే యాడ్ చేసుకోండి. ప్లస్ ఐకాన్ మీరు ఏదైతే ఇమేజ్ పెట్టాలనుకుంటున్నారో ఆ ఇమేజ్ అనమాట. ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి, వీడియోలోకి వెళ్ళండి. ఓకేనా? ఒక ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను ఇమేజ్ సెలెక్ట్ చేసిన ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, 3 డాట్స్లోకి వెళ్ళి ఫిల్ కంపోజిషన్ ఏరియా క్లిక్ చేయండి. బ్యాక్ వచ్చేయండి, లాంగ్ ప్రెస్ చేసి ఇమేజ్కి ఐకి లాంగ్ ప్రెస్ చేసి కిందకి తీసుకురండి. మళ్ళీ ఇమేజ్కి ఐకి లాంగ్ ప్రెస్ చేసి కిందకి తీసుకురండి. మళ్ళీ లాంగ్ ప్రెస్ చేసి కిందకి తీసుకురండి. అలాగా ఈ ఫోటో కింద ఫోటో ఉంది కదా, చూడండి కింద ఫోటో ఉంది కదా, పాత ఫోటో అంటే ఇది ఒక వీడియోలో ఉన్న ఫోటో అనమాట. సో ఆ ఫోటో వరకు తీసుకురండి, ఆ ఫోటో కిందకి తీసుకురండి. చూపిస్తాను. ఓకేనా? ఫోటో కిందకి తీసుకొచ్చాను. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ ఫోటోకి ఉన్న ఎఫెక్ట్స్ అనేవి, ఈ పాత ఫోటో ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి, ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి, 3 డాట్స్ క్లిక్ చేయండి, కాపీ ఎఫెక్ట్ చేయండి, బ్యాక్ వచ్చేయండి. ఓకేనా? బ్యాక్ వచ్చినాక ఇక్కడ పాత ఇమేజ్కి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు కొత్తగా యాడ్ చేస్తారు కదా, ఆ ఇమేజ్ని క్లిక్ చేసి చివరి వరకు వెళ్ళండి. చివరి వరకు వెళ్ళి చూడండి, ఒకసారి బ్యాక్ రండి, చూడండి చివరి వరకు రండి.
ఓకేనా. చివరి వరకు వచ్చి ఆ ఇమేజ్ని క్లిక్ చేసి ఈ టైమర్ పక్కన డాట్ అని క్లిక్ చేస్తే చివరి వరకు వచ్చేస్తుంది. బ్యాక్ వచ్చాను. ఓకేనా. బ్యాక్ వచ్చినాక ఇప్పుడు పాత ఇమేజ్ ఉంది కదా, ఇది వరకు ఉన్న ఇమేజ్, దాంట్లోకి వెళ్ళి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి కాపీ చేయండి. కాపీ చేసి బ్యాక్ వచ్చేయండి. మీరు యాడ్ చేసిన ఇమేజ్కి పేస్ట్ చేయండి. ఓకేనా. పేస్ట్ చేసి బ్యాక్ రండి. ఓకేనా. పాతగా ఉన్న ఇమేజ్ అనేది డిలీట్ చేసేయండి. ఇది వరకు ఉన్న ఇమేజ్ అయితే డిలీట్ చేసేయండి. ఇక్కడ చూడండి, మీ ఫోటోకి అయితే ఇక్కడ అదే కొన్ని ఫొటోస్కి అయితే ఇలా అయితే వచ్చేస్తుంది, ఫుల్గా రౌండ్ షేప్లో షాడో అయితే చుట్టూ బ్లాక్ అయితే వస్తుంది. కొన్ని ఫొటోస్కి అయితే రాదు, ఎందుకంటే ఫోటో అనేది సైజ్ ఇంక్రీజ్ చేసినట్టయితే మనకైతే అలా వస్తుంది, సైజ్ ఇంక్రీజ్ చేయకపోతే ఇలా వస్తుంది. అయితే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోండి. ఫోటోని క్లిక్ చేసి మూవ్మెంట్ ట్రాన్స్ఫర్మేషన్లోకి వెళ్ళండి. హాఫ్ ఫోటో అయితే పర్లేదు, ఫుల్ ఫోటో అయితే సైజ్ ఇంక్రీజ్ చేసుకోండి. త్రీ లేయర్స్ ఉన్నాయి కదా అక్కడ రైట్ సైడ్లో, దాన్ని క్లిక్ చేసి ఇమేజ్ని ఓకేనా, ఓకేనా, ఇక్కడ ఇమేజ్ అయితే ఇంక్రీజ్ చేసుకోండి. చూడండి ఇంక్రీజ్ చేస్తున్నాను. మళ్ళీ పై ఆప్షన్ కదా దాంట్లోకి వెళ్ళి కిందకి తీసుకురండి. ఇట్లా కిందకి తీసుకురండి. ఓకేనా. కిందకి తీసుకొచ్చినాక మళ్ళీ ఇంక్రీజ్ చేసుకోండి. థర్డ్ ఆప్షన్లోకి వెళ్ళి ఇంక్రీజ్ చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే పై ఆప్షన్లోకి వెళ్ళి ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి ఈ సైడ్కి తీసుకురండి. ఓకేనా. ఇమేజ్ని ఈ చివరి తీసుకురండి. ఓకేనా. చివరి తీసుకొచ్చి మీరు కొంచెం ముందుకు స్క్రోల్ చేయండి. అంటే ఇప్పుడు పి అనే లెటర్ వరకు పిఎన్ లెటర్ వరకు స్క్రోల్ చేశాను. చేసి మళ్ళీ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి ఇది వరకు ప్లేస్లోకి తీసుకొచ్చేస్తున్నాను. చూడండి లైన్ చూడండి, రెడ్ లైన్ కనిపిస్తుంది కదా, ఆ లైన్ దగ్గరలోనే తీసుకురావాలి. ఓకేనా. చూడండి. ఓకేనా. ఇప్పుడు చూడండి చివరికి రండి, ఇమేజ్ చివరికి రండి, మళ్ళీ ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి. చూడండి ఒకసారి ఇక్కడ కాదు, ఇమేజ్ ఎక్కడికి కనబడుతుందో అక్కడ వరకు తీసుకొచ్చి ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి. కొంచెం మూవ్ చేయండి చాలు. ఓకేనా. మరీ ఎక్కువ వద్దు, కొంచెం అనమాట. చూడండి కొంచెం. ఓకేనా. ఇప్పుడు చూడొచ్చు, ఒకసారి వీడియో ఆన్ చేస్తాను. సో చూసారు కదా, వీడియో ఆన్ చేశాను. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక వీడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఆ వీడియో డౌన్లోడ్ చేసుకోండి. వీడియో లింక్ అని చెప్పి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో అది డౌన్లోడ్ చేసుకున్నాక ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి వీడియోకి వెళ్ళండి. ఆ వీడియో అయితే యాడ్ చేసుకోండి. ఆ వీడియో యాడ్ చేసుకోండి. ఆ వీడియోని క్లిక్ చేసి ఆడియో ఉంది కదా, ఆడియో సింబల్ దాన్ని క్లిక్ చేసి సౌండ్ అంతా తగ్గించండి. బ్యాక్ రండి. బ్లెండింగ్ అండ్ ఒపాసిటీ ఉంది కదా, దాంట్లోకి వెళ్ళి లైట్ అండ్లోకి వెళ్ళి చివరి వన్ క్లిక్ చేయండి. ఓకే, చివరి వన్ క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు చూసారు కదా, చివరి వన్ క్లిక్ చేసేయండి, బ్యాక్ వచ్చేయండి. సో వీడియో అయితే అయిపోయింది. పైన సెట్టింగ్ పక్కన ఎక్స్పోర్ట్ సింబల్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేసుకోవట్లేదు. ఒకవేళ ఏమైనా ప్రాబ్లం అయితే నన్ను ఒకసారి కామెంట్ చేయండి, నేను ఒకసారి రెస్పాండ్ అవుతాను. కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇచ్చాను, దాన్ని కూడా ఒకసారి ఫాలో అవ్వండి. మీకు ఏ అప్డేట్స్ అయినా అందులో ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.